హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. ఇది డే 4 ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. ఎర్లీ మార్నింగే లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ కిడ్స్ కొంచెం వాటర్లో ప్లే చేద్దామంటే ఇంకా వాళ్ళని తీసుకుని ఒక 1 అవర్ మంచిగా టైం స్విమ్మింగ్ పూల్ అయితే స్పెండ్ చేసాము. ఈరోజు మా ప్లాన్స్ ఏంటంటే 2 ప్లేసెస్ కవర్ చేద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి నాంగ్ నాచ్ గార్డెన్స్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ 2 అయితే కవర్ చేద్దాం ఈరోజు అనేసి అనుకున్నాము. ఇంకా నాంగ్ నాచ్కి అయితే వచ్చేసినాము. ప్లేస్ అయితే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, మీరు కూడా చూసేయండి. తాగు దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 1000 బాట్స్ అండ్ కిడ్స్కి వచ్చేసి 500 బాట్స్. కిడ్స్ అంటే కొంచెం ఒక 5 years ఎబో ఉన్న వాళ్ళకి అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. మోరేకైతే ఏం లేదు, వాడికి టికెట్ ఏం లేదు, ఓన్లీ నాకు శరత్కి అండ్ రియూకి తీసుకున్నారు అనుకుంటా. యాక్చువల్గా నేను అక్కడ టికెట్స్ తీసుకునేటప్పుడు లేను, సో నాకు అంత క్లారిటీగా అయితే లేదు టికెట్స్ గురించి. బట్ అడల్ట్స్కి అయితే 1000 అయితే ఉంది. అండ్ లోపల ఒక్కొక్క ప్లేస్ చాలా చాలా వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అసలుకి 1 డే మొత్తము మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అంత యాక్టివిటీస్ కానీ ప్లేసెస్ కానీ చాలా బాగుండే. అండ్ ఇది మెయిన్గా మేము ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే కిడ్స్ కోసము, వాళ్ళకి మంచిగా డైనోసార్స్ అవన్నీ చూద్దాం అనేసి. ఈ ఎంట్రీలోనే ఎలిఫెంట్స్ ఉంటాయి. మనం 20 బాట్స్ ఇచ్చామనుకో, ఆ ఎలిఫెంట్ తోటి మనకు హెడ్ పైన పెట్టేస్తారు. కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో మనం బస్సుది తీసుకున్నాం అనుకో, అది ఒక్కొక్క స్టాప్ దగ్గర స్టాప్ చేస్తుంది. మనం ఎంతసేపు అయినా గార్డెన్లో మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఎవ్రీ 5-10 మినిట్స్కి ఒక్కొక్క బస్సు వస్తూనే ఉంటుంది. మనం అంతా విజిట్ కంప్లీట్ చేసుకున్నాక ఆ బస్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి అలా విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మేము దిగిన ఫస్ట్ స్పాట్. చాలా డిఫరెంట్, యూనిక్, అసలు చాలా వెరైటీగా ఉండే. మొత్తం మన క్లే తోటి పాట్స్ చేస్తారు కదా, ఆ క్లే తోటి డిఫరెంట్ స్టైల్గా ఆర్చ్ టైప్ అండ్ పాట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా అనిపించిండే ఇదైతే. ఇక్కడ ఎలిఫెంట్ మీద ఎక్కి ఫోటో దిగొచ్చు అండ్ ఎలిఫెంట్ మనని హక్ చేసుకున్నట్టు కూడా ఒక ఫోటో తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి 100 బాట్స్. శరత్ ట్రై చేశాడు, కూర్చొని అంటారు. Praying foreign God to have more and foreign trips. బ్యాగ్ అవతల పడిపోద్ది, ఫస్ట్ బ్యాగ్స్ అన్నీ చూసుకో. బాగుంటున్నామా చెప్పు, బాబు చెప్పు వాటికి. ఉంటుండు
అది అమ్మ హ్యాండ్ పట్టుకో. నా స్ట్రాలర్లో కూర్చోబెట్టి నేను పార్క్ అంతా ఒక రౌండ్ వేసేసినాము. యాక్చువల్గా మాకు 3 o'clockకి షో ఉంది, ఎలిఫెంట్ షో అండ్ ఇంకొకటి వాళ్ళ ట్రెడిషన్ షో ఉంది. సో ఇంకా ఆ టైం అవుతుంది అనేసి ఇంక ఇక్కడ ఫినిష్ చేసుకొని ఇక మళ్ళీ ఆ షోస్ ఉన్న ప్లేసెస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ట్రెడిషన్ షో ఉంది, అదైతే చాలా బాగుండే. అది ఒక 1/2 hour పైనే, ఒక 40 minutes అలా అయ్యింది. నెక్స్ట్ ఎలిఫెంట్ షో కూడా ఆల్మోస్ట్ 1 hour అలా అయ్యింది. యాక్చువల్గా మొత్తం ఫొటోస్ ఎలిఫెంట్స్ తోటి అలా తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది అందరూ. వీళ్ళు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. స్మాల్ నుండి బిగ్ వచ్చినాయి. ఎలిఫెంట్ షోలో ప్రతి ఒక్కటి వావ్ మూమెంట్గానే అనిపించింది. ఎవ్రీ యాక్టివిటీ అవి ఎంత క్యూట్గా చేస్తున్నాయో. అండ్ లాస్ట్కి అది ఒక ట్రీని డ్రా చేసింది, అదైతే చాలా నచ్చింది అసలుకి. అండ్ ఆ షేడ్స్ బై కూడా చేశారు కొందరు. నేను శరత్ ఎలిఫెంట్ లిఫ్ట్ చేసాయి మమ్మల్ని, అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా బాగుండే. ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది వాటిని అంత దగ్గర నుండి చూడడము, బట్ అవి లిఫ్ట్ చేసినాక ఏమనిపించలేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే. బట్ ఆ వీడియో మేము ఇట్లా వీడియో కోసం తీయలేదు, జస్ట్ నార్మల్ స్మాల్ వీడియో తీసాను, సో అది యాడ్ చేయలేకపోయాను. Let's go! การตั้งจิตอธิษฐานนะครับไม่มีสิ่งใดขอให้ท่านมีความสมหวังปรารถนาทุกอย่างกับผ่านรอบต้องช้างนะครับโอเค大家不要忘记起因为在泰国大县啊放包包ก่อนเลย
ఫినిష్ చేసుకొని ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చినాము. యాక్చువల్గా మేము రాంగ్ టైంలో వచ్చాము, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇది క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో జస్ట్ నార్మల్ టికెట్ జస్ట్ విజిట్ చేయడానికి తీసుకున్నాము. యాక్చువల్గా బోటింగ్ టికెట్ తీసుకోవచ్చు, బట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తాం షాపింగ్ అనేసి అదొకటి తీసుకోలేదు. ఇక్కడ కూడా పర్ పర్సన్కి విత్ బోటింగ్ టికెట్ వచ్చేసి 700 బాట్స్. ఓన్లీ విజిట్ అయితేనేమో 50 బాట్స్ అనుకుంటా, 50 or 100 అంతే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి ఇంకా బ్యాక్ టు హోటల్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ చాలా ఖాళీగా ఉండే ఈ ప్లేస్ అయితే ఎందుకు మరి మేము అంటే నార్మల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా చాలా రష్ ఉండే, బట్ ఇది ఒక్కటి కొంచెం ఎవ్వరూ లేరు. అండ్ మేము ప్రైజెస్ కూడా చూసాము, కంపేర్ టు అదర్ ప్లేసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉండే. పడతావు, వాటర్లో పడతావు, నీ ఇష్టం. రేపు మేము మళ్ళీ బ్యాంకాక్ వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారి మధ్యలో 2 ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నాము. సో అవి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.